హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి మరొక సంచలన నిర్ణయం వెలువడింది. అదేంటంటే కొన్ని రోజుల క్రితం మనకి 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాదాపు 90,000 జాబ్స్కి అన్నిటికీ కలుపుకొని ఏఎల్పి టెక్నీషియన్ అండ్ గ్రూప్ డి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 90,000 జాబ్స్కి. వీటికి ఏజ్ అనేది 2 సంవత్సరాలు ప్రతి ఒక్క కేటగిరీకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, యూఆర్ కేటగిరీ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్, కోల్కతా, అదేవిధంగా పంజాబ్, గుజరాత్ ఇటువంటి కొన్ని రాష్ట్రాల్లో స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ప్రాథమికంగా వాళ్ళ 2 కోరికలు గవర్నమెంట్ ముందు ఉంచారు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ముందు. వాళ్ళ 2 కోరికల్లో మొదటిది ఏంటంటే ఏజ్ అనేది పెంచాలి. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏజ్ కొద్దిగా పెంచితే అందరికీ యూజ్ అవుతుంది. ప్లస్ ఎవరికైతే జాబ్ లేకుండా బాధపడుతున్నారో, ఏజ్ అయిపోయి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కొద్దిగా అవకాశం కల్పించాలి, ఏజ్ పెంచాలని మొట్టమొదటిగా ఒక కోరిక కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రెండో కోరిక వచ్చేసి ఎక్కువ జాబ్స్, గ్రూప్ డీలో ఎక్కువ జాబ్స్ ఐటీఐ వాళ్ళకే కేటాయించారు. ఐటీఐ చదువుకోకుండా ఓన్లీ 10th క్లాస్ చదివిన వాళ్ళు ఖాళీగా ఉండిపోతున్నారు. ఇంత పెద్ద నోటిఫికేషన్ వేసినప్పుడు అది కూడా అందరికీ 10th క్లాస్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉండేటట్టు, 10th చదివిన ప్రతి ఒక్కరు గ్రూప్ డీలో పడిన 63,000 జాబ్లకి ఎలిజిబిలిటీ ఉండేటట్టు ఓన్లీ 10th క్లాసే పెట్టండి, ఐటీఐ తీసేయండి అని చెప్పేసి రెండో కోరిక కోరడం జరిగింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మంత్రిత్వ శాఖ మాత్రం మొదటి కోరికను అంగీకరించి ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. రేపటి నుంచి మీరు ఆన్లైన్లో కూడా మీకు ఏజ్ ఎక్స్టెండ్ అనేది కనపడుతుంది. అదేవిధంగా న్యూస్లో కూడా రావచ్చు. ఇక్కడ వాళ్ళకి మనం ఇక్కడ చూడండి, ట్విట్టర్ వాళ్ళ మెసేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఎక్స్టెండ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ కేటగిరీస్ 90,000 జాబ్లకి, అదేవిధంగా ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, అదేవిధంగా గ్రూప్ డి జాబ్లకి ఏజ్ అనేది పెంచడం జరిగిందని ఇక్కడ క్లియర్గా మనకి ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేశారు. ఎవరెవరికి ఎంత పెంచారంటే అసిస్టెంట్ లోకో పైలట్కి, టెక్నీషియన్కి మాత్రం అంతకుముందు యూఆర్లో 28 సంవత్సరాలు ఉండాలి, ఇప్పుడు 30 సంవత్సరాలు చేశారు. ఓబీసీ వాళ్ళైతే అంతకుముందు 31, ఇప్పుడు 33, ఎస్సీ వాళ్ళకి అంతకుముందు 33, ఇప్పుడు 35. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి కూడా 33 అంతకుముందు, ఇప్పుడు 35 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి యూఆర్ వాళ్ళకి అంతకుముందు 31 ఉండేది, ఇప్పుడు 33 సంవత్సరాలు పెంచారు, 33 సంవత్సరాల వరకు పెంచారు. ఓబీసీ అనే వాళ్ళకి 34 సంవత్సరాలు ఉండేది అంతకుముందు, ఇప్పుడు 36 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 36 సంవత్సరాలు ఉండేది అంతకుముందు, ఇప్పుడు 38 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏజ్ అయిపోయి ఇంకా నేను ఆర్ఆర్బీకి ఎలిజిబుల్ కాదు అనుకుని బాధపడుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని జాబ్ సాధించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఇంకా అది మాత్రం అప్రూవ్ అవ్వలేదు. ఏదైతే ఐటీఐ తీసేసి 10th పెట్టాలి అనే కోరికను మాత్రము ఇంకా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మాత్రం ఇంకా అంగీకరించలేదు. దాని గురించి ఎటువంటి నోటిఫై రాలేదు. కాబట్టి పాత పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే అంతకుముందు చెప్పినట్టు ఐటీఐ 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్, అదేవిధంగా ఏజ్ మాత్రం 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఓకేనా? ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే అందరికీ చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.